వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. నేను మీ రోజా. కాపు నాయకుడు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య జనసేన కేంద్రంగా చేస్తున్న వ్యాఖ్యలు, రాస్తున్న లేఖలు సంచలనంగా మారుతున్నాయి. ఆయన గత నెలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. పవన్ కళ్యాణ్ తో పలు అంశాలపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి మాట్లాడారు. కాపు ఓటు బ్యాంకు చీలిపోకుండా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఆయన జనసేనలో చేరలేదు. ఆ పార్టీతో ఆయనకి ఎలాంటి సంబంధం కూడా లేదు. కేవలం కాపు నేత సారథ్యంలో సాగుతున్న పార్టీకి మద్దతు మాత్రం ఇస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో సీట్ల పంపకాలపై ఇక పవన్ కళ్యాణ్ కు తరచూ సూచనలు ఇస్తూ ఉన్నాడు. జనసేన ఎక్కువ సీట్లను సాధించాల్సి ఉంటుందని అంటూ ఉన్నాడు. సీట్ల విషయంలో మొహమాటాలు అస్సలు వెళ్ళొద్దని, ముఖ్యమంత్రి పదవిపైన వెనకంజ వెయ్యొద్దని పవన్ కి హితబోధ చేస్తూ ఉన్నాడు. అంతేకాక కాపులకు రాజ్యాధికారం దక్కేలా చేయాలని పవన్ కళ్యాణ్ కోరుతూ ఉన్నారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని పాటించలేదు అంటూ ఉన్నాడు. జనసేనకు 50 అసెంబ్లీ 6 ఎంపీ స్థానాలు కేటాయించాలని ఆయనే చెబుతూ ఉన్నాడు. ఇక జనసేనకు తక్కువ సీట్లు కేటాయిస్తే నిరాశ పరిచినట్టేనని చెప్పుకొస్తూ ఉన్నాడు. జనసేనతో ఏ మాత్రం సంబంధం లేని ఆయన సీట్ల విషయంలో మాత్రం తరచూ లేఖలు రాయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీట్ల విషయం రెండు పార్టీలు చూసుకుంటూ ఉన్నాయి. ఇక తనేంటో ఎన్ని సీట్లు తీసుకోవాలో పవన్ కి ఓ ఐడియా ఉంటుంది. అయినా సరే జోగయ్య మాత్రం జోరుగా లేఖలు రాస్తూనే ఉన్నాడు. యాచించే స్థితిని పవన్ నుంచి జన సైనికులు కోరుకోవట్లేదని, శాసించాలని జన సైనికులకు రెచ్చగొట్టే స్థాయిలో ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి. తాజాగా కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఓ ఎంపీ స్థానాన్ని జనసేనకు కేటాయించాలని జోగయ్య కోరాడు. టీడీపీకి ఎక్కువ సీట్లు కేటాయిస్తే ఆ తర్వాత జరిగే నష్టానికి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించాడు. అంతేకాక గతంలో జనసేన పార్లమెంట్ అభ్యర్థుల పేరుతో కాపు జోగయ్య ఓ లేఖ విడుదల చేశారు. అభ్యర్థులను సైతం ఆయనే సూచించారు. ముందే చెప్పినట్టు ఇక హరిరామ జోగయ్య జనసేన పార్టీలో లేరు. కాపు సంక్షేమ సంఘం తరపున లేఖలు రాస్తూనే ఉన్నారు. జోగయ్య రాస్తున్న లేఖలను కొందరు వైరల్ చేస్తూ ఉన్నారు. ఇక ఆయన లేఖ వలన జనసేన శ్రేణుల్లో పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు తీసుకుంటారా, ఎక్కువ తీసుకోవాలి కదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇదే సమయంలో ఇన్నాళ్ళు రాజకీయంగా దూరంగా ఉంటూ ఇప్పుడు ఆయన లేఖలు రాయడం వెనుక ఎవరున్నారనే సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎక్కువ సీట్లు సాధించడం కోసం జనసేన నేతలే ఇలా చేయిస్తూ ఉన్నారు. కూటమిలో కుంపట్లు పెట్టడం కోసం ప్రత్యర్థులు ఇలా చేయిస్తూ ఉన్నారు, లేక కాపుల కోసం ఆయనే ముందుకు సాగుతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇలా ఆయన అధిక సీట్లు కోరి ఆ స్థాయిలో జనసేనకి అభ్యర్థులు లేక ఓడిపోతే అంతిమంగా కూటమికే నష్టం. ఇది జోగయ్యకి తెలియంది కాదు. అయినా ఆయన వారానికి ఓ లేఖతో అలజడి సృష్టించడం వెనుక ఎవరు ఉన్నారు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సమాధానం తెలియాలి అంటే కొంతకాలం ఆగాల్సిందే.